మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నన్ను చంపారు కదా ప్రొడ్యూసరు ఓ పక్క నాగేశ్వరరావు గారు, ఓ పక్క ఇంకోళ్ళు ఎవరో కూడా ఉన్నారు. తాను నరసింహారావు గారు పాడారు ఆ పాట. దానికంటా బాగా ఉండాలి. నన్నే ఎంతో చెప్పినప్పుడు పాపం జబరు గారిని ఇంకా ఆవిడ చాలా బాగా యాక్ట్ చేసింది. ఆ స్వతహాగా కొంచెం వెయిట్గా ఉంటుంది ఆవిడ, ఎవరిని కేర్ చేయదు ఆవిడ. అలాంటిది. అమ్మ, ఘంటసాల గారితో మీ అనుబంధం? ఘంటసాల గారు విజయనగరంలో చదువుకున్నారు. చదువుకుంటే మా ఇంటికి వచ్చి రేడియో వినేవారు, క్లాసికల్ రేడియో. అంటే అక్కడ కూడా తిన్నారనుకోండి, ఏదో ఎవరైనా వస్తే మా ఫాదర్ భోంచేసి వెళ్ళండి అంటుంటారు. అలాగా ఆయన తినడం జరిగింది. దానికి ఫలితంగా నన్ను ఇంత పెద్ద గాయనిమణి చేశారు. వారు పెట్టింది నేను పాడలేను ఆవిడతోటి. నాకు లేలే పాడాలంటే ఏమైపోతాను నేను. అంచేత అంత పెద్ద మనసుతో ఆయన నాకు ఎన్ని పాటలంటే, భీష్మలో పాట నాకు చాలా ఇష్టం. ఫోటో చూస్తూ అలాంటివి కొన్ని ఉన్నాయి. అవును, ఇప్పుడు చెప్తే అవదు, టైం అయిపోతుంది. మీకు చాలా గొప్ప పాట ఘంటసాల మాస్టర్ ఇది ఆహనా పెళ్ళంట. అమృతం, ఆ గొంతుగా విప్పితేనే అమృతం కురిసిపోతుంటుంది ఘంటసాల గారిది. చాలా అసలు ఆ కాంబినేషన్ చూడాలమ్మా. నిజం చెప్పకూడదు కానీ మన్నించండి లీలమ్మ, నన్ను లీలగారి కంట నా వాయిస్ చాలా మ్యాచ్ అయింది ఆయనకి. ఘంటసాల మాస్టర్ వాయిస్ చాలా ఏమిటో తెలియలేదు నాకు. ఒక రకంగా ఇదివరకంతా వాళ్ళ పాటలే పాడేదాన్ని. కచేరీలకు వెళ్తుండే వేణుగారితో బరంపురం దాకా వెళ్ళాం అనేసి. వేణుగారు పెళ్ళాం ఇంటికి వచ్చి నన్ను లాక్కెళ్ళిపోయింది. జ్వరంతో పడుకున్నాను. రాజమండ్రి పెళ్లి కచేరీ 6 నెలలు పోయింది గొంతుగా నాకు. 6 నెలలమ్మా? 6 నెలలు పోయింది గొంతుగా పాడడానికి వీలు లేకుండా. జ్వరంలో వెళ్ళాను కదా. అదే పెళ్ళి అంటే ఏంటి, ఓ రోజు భోగం మేళం, ఓ రోజు ఇంకో మేళం, ఇంకో రోజు వాళ్ళు 5 రోజులు పెళ్ళిళ్ళు చేసేవారు ఇదివరకు అంతా. గొప్పవాడు. రాజమండ్రి ఇంకా కల్లో కూడా మర్చిపోలేను నేను. అప్పుడు ఏవేం చెట్టి గారు ఆయన అన్నారు, గొంతుకు లేదు, నెల మనం జీతం ఇస్తున్నాం, తీసేద్దామా అన్నారు. ఆ అమ్మాయిని అదే జనకాన్ని 2 ఏళ్లలోనే ఆవిడ వచ్చేసింది బయటికి. ఆవిడ ఎలా వచ్చిందో నాకు తెలీదు, కానీ బాగుంటుంది, ఎలా కాస్త అలా పాడతారు ఆవిడ. అలాంటిది ఆయనకి నచ్చలేదు. అంటే అప్పుడు ఇంజనీర్ గారు ఆయన అన్నారు, ఆయన కాపాడాడు నన్ను. ఉంచండి, చాలా పైకి వస్తుంది అమ్మాయి, తీసేయొద్దు. 6 నెలలు. అంటే ఆ టైంలో మిమ్మల్ని తీసేసి మీ గొంతు పోయిందని జానక్ గారు ఆ టైంలో ఆవిడ సపరేట్గా తర్వాత వచ్చారు ఆవిడ. మరి నా కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత వచ్చారు. ఆవిడ 3 ఏళ్ళు సైన్ చేశారు, కానీ 2 ఏళ్లలోనే వచ్చేసారు. ఎందుకు తెలియలేదు. నేను 3 ఏళ్ళు కంప్లీట్ చేశాను, ఇంకా ఉండమన్నారు. మా నాన్న వకీలు కదా మా నాయనగారు. జీతం డబ్బు ఇవ్వండి, జీతం మాత్రం ఇవ్వండి, సంతకాలు పెట్టదన్నారు. మరి చెట్టియార్ గారు ఒప్పుకోలేదు. కానీ తర్వాత భక్త ప్రహ్లాద అన్నీ చేశారు. ఏవిఎం ప్రొడక్షన్స్ అవన్నీ అన్నీ పాడాను. మరి వాయిస్ను వదులుకోలేరు కదా. నాకు ఆయనే మరి అంత తమిళ్ చెప్పించి తమిళ గాయని అయ్యాను. తమిళ్ మాస్టర్ని పెట్టి మంచి చాలా 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 చేశారు నాకు నిజంగా. ఆ ఘంటసాల గారు అన్నీ చెప్తున్నాను. ఏంటమ్మా మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు కనపడలేదు, గౌన్ వేసుకొని ఎక్కడో ఆడుతుంటావులే అని. గౌన్ వేసుకొని ఆడుతుంటాను. అంత
అంత పెద్ద ఆయన నేను గౌన్ వేసుకునే సరే అది అప్పుడు అన్నారు సరదాగా మెడ్రాస్లో చెప్పారు నాకు ఈ విషయం నాకు తెలియదు. చాలా చాలా సంతోషంగా ఉంటుంది ఆయనతో పాడుతున్నప్పుడు. అలా పెట్టుకొని అలా పాడుతూనే ఉంటారు ఎన్నిసార్లు అయినా సరే. ఆ సంగీతరావు గారు హార్మోనియం, అట్లాగా మిస్సమ్మ కాదు అప్పుడే పాడాను నేను. రాజేశ్వరరావు గారు కదా మిస్సమ్మకి. అవును అవును. నేను అన్నపూర్ణ పిక్చర్స్ పాడడానికని వాహినికి వెళ్ళాను. అయిపోయింది, రాత్రి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు సాంగ్. అనురాగము విడిసేన. అవును. నాగిరెడ్డి గారు వచ్చి అడిగట ఎప్పుడు పాడింది లతా మంగేష్కర్ అని. అప్పుడే వచ్చేది నేను ఇష్టం వచ్చింది. ఆవిడ కాపీ ఎక్కువ చేసేదాన్ని నేను. ఆవిడ మాటలు గీటలు కొంచెం ఇలా ముద్దుగా పెట్టుగా తమాషాగా చేసేదాన్ని. ఆ ట్రిక్కులు అన్నీ ఉన్నాయి నా దగ్గర వాయిస్లో. అంచేత ఆయన అడిగాడు, లేదండి మన ఊరు పిల్ల తెలుగు అమ్మాయి ఒక అమ్మాయి వచ్చింది అంటే కేవీ రెడ్డి గారు గట్టిగా పట్టుకోండి ఆ అమ్మాయిని వదలకండి గట్టిగా పట్టుకోండి మన తెలుగు వాళ్ళే కరువు అయిపోయారు మరికి అనేసి ఆయన. అతను ఒక కారణం. ఇలాగే అందరూ కలిసి నన్ను ఒక గాయని మణిగా చేసి ఎవరు నా దగ్గర ఎవరైనా వస్తే ముందు డై డై రెండు పడిపోతాయి. ఎవరేమో అనకూడదు అంటే అంతే. ఆ రోజు రికార్డింగ్ క్యాన్సిల్ అయిపోతుంది. పాడేస్తాను, ఏడ్చేస్తాను. ఏడుస్తారమ్మా? మీరు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు. లేదు, నాకు నచ్చించేట ఏదైనా జరుగుతుంటే అదే నెక్స్ట్ మంత్రం. ఎక్కువ నాకు సెంటిమెంట్, ఎక్కువ సెంటిమెంట్ నాకు. అమ్మ పాటతో పాటు మాటతో పాటు వంట వచ్చా మీకు? రాదు కదమ్మా, అదే కదా నాకు మా ఆయనకి దెబ్బలాట. దెబ్బలాట చూడాలంటే నేను వంటింట్లోకి వెళ్ళాలి. అంతేనా? ఏం రాదు, ఒకళ్ళు ఇస్తే తాగడమే. విషయం ఇచ్చినా తాగుతారు. ఏం చేస్తాం, ప్రహ్లాదులో లాగా. భక్త ప్రహ్లాదులు. రాజేశ్వరరావు గారు ఒకసారి అన్నారు, అమ్మాయి గారు నా గొంతుగా కాపీ కొట్టేశారన్నారు. ఏదో ఒకటి అంటుంటారు ఆయన. ఈ గదిలో ఏంటి కంపోజింగ్లు చేశారు ఆయన నాకు. నేను ఇక్కడేనా? ఈ గది ఆ గదిలోనే ఇక్కడ కూర్చొని కంపోజింగ్ చేసేవారు. చాలా పాపం మధుసూదన్ రావు గారు ఎంత తెల్లవారులేసి అక్కడే ఉండేవారు ఆయన రావడానికి కోసం. ఒకంతటికి రారు. అదో టైప్ ఆయన, సరదా టైప్. ఆ బృందావనం అది పాడుతుంటున్నాను నేను ఏం రాజా. అవును. ఇలా చుట్టూ తిరిగి వచ్చాను అంటారు. సరిగా తనే ఏదో ఒకటి అనాలి. రాజా గారి వాయిస్ అదొక టైప్ వాయిస్, మరి ఎవరికీ లేదు. అంత ప్రొనౌన్సియేషన్ క్లియర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలా ఆ లోపలికి వెళ్ళి అమ్మాయి గారు సరిగా పాట అంటారు. అన్నీ అంటారంటున్నారు. ఆయన ఒక సరదా అయిన మనిషి, ఒక సంతోషంగా ఏదైనా చెప్తుంటే నిజంగా అలాంటి మనిషి మనకి దొరకడం. రాజేశ్వరరావు గారు మా ఊరు సాలూరు. అవును. మా ఊరు పక్కన విజయనగరం, సాలూరు. డోలక్ సత్యం అని అంటారు. ఆయనే ముందు నన్ను ఇక్కడ ఆదినారాయణరావు గారు కంపెనీ అక్కడ తీసుకువెళ్ళారు ఫస్ట్. అన్ని పాటలు అయిపోయాయా, ఒక విలన్ పాట ఉంది అని, వ్యాంపు సాంగ్ ఒకటే ఉంది అని. ఆ వ్యాంపు సాంగ్ ట్రై చేద్దాం. అలా దూరాను వాళ్ళ కంపెనీలో.